మంచిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యానికి మీ అందరికీ స్వాగతము. మంచిది. దేవుని వాక్యాన్ని నేటి దినాన మనం ధ్యానించబోతున్నాము. అంశము క్రీస్తే మన సమాధానము. నేటి దినాన మనం నేర్చుకునే అంశము క్రీస్తే మన సమాధానము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము 14వ వచనాన్ని మనం చూద్దాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసెను గనక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. క్రీస్తే మన సమాధాన కారకుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి సమాధానము క్రీస్తై ఉన్నాడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లోకంలో ఉన్నటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తే, లోకంలో ఆర్థికంగా బాగుంటే నన్ను దేవుడు బలపరుస్తున్నాడు అని చెప్పి సంతోషపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తున్నది ఏమిటి అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మరి చూద్దాం ప్రియులారా. ఫిలిప్పీయులకు రాసిన ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూస్తే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఎవరైతే ఒకవేళ ఆశీర్వదింపబడుతూ ఉంటున్నారు, అభివృద్ధి చెందుతూ ఉంటూ ఉన్నారు అని అంటే వారు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారని చెప్పి మనం గ్రహించాలి. దేవుని వాక్యం ఎవడు నా యందుంటే వాడు బహుగా ఫలించునని సెలవిస్తుంది. ఇక్కడ లోకానుసారమైనటువంటి ఫలితాన్ని మనం చూస్తూ ఉంటాము, వాటికి ఆకర్షితులమవుతూ ఉంటాం. దేవుని వాక్యం చెప్తున్నది ఏమిటి అని అంటే, క్రీస్తు మనకు లభించడమే సమాధానం. క్రీస్తు మన నిమిత్తము ఆయన శిలువ మ్రానును మోయడము, శిలువపై మరణం పొందడము, మన పాపములను క్షమించడం వల్ల మనకు సమాధానము కలిగి ఉన్నదనేటటువంటిది గమనించాలి. క్రీస్తే మన సమాధానమై ఉన్నాడని చెప్పి మనం గ్రహించాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. 19-20 కలుసుకొని ఉంటుంది, చదువుదాం. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. తనతో సమాధానపరచుకోవాలని చెప్పి తండ్రి ఇష్టమాయను. అది పరలోకమందున్నదైనా కూడా భూలోకమందున్నదైనా కూడా తండ్రి చిత్త ప్రకారంగా నెరవేర్చబడుతుంది అని చెప్పి, క్రీస్తు ద్వారా నెరవేర్చబడుతున్నది అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉన్నది. యెషయా 43వ అధ్యాయము, అంతకుముందు ఈ కొలస్సీ పత్రికలో ముఖ్యంగా ఈ మొదటి అధ్యాయం చూసినప్పుడు వారి విశ్వాసము, ప్రేమ, వీటిని గురించి పౌలు దేవుని స్తుతించుట గురించి, అలాగునే దేవుని అత్యున్నతమైన సింహాసనము గురించి వర్ణిస్తున్నారు. ఈ అత్యున్నతమైన సింహాసనంను
పౌలు గారు వర్ణిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే అది చూస్తూ ఉన్నాడు, అది ఆయన గ్రహిస్తూ ఉన్నాడు, అది ఆలోచన చేస్తూ ఉన్నాడు. దాని కొరకే తన ప్రయాస పడుతూ ఉంటున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొలవని అని తండ్రి అభిష్టమాయను. తండ్రి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నాడు కుమారుని ద్వారా అవి జరిగిస్తున్నందుకు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం గుర్తు చేస్తుంది, ఉన్నవి అయినా రాబోవునవైనా నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపనీయవు. నీ చిత్తమే నాలో సిద్ధించని, నీవే నా లోకములో ధ్యాస కదయ్యా. నేను పాడగలిగిన పాడలేకున్నా, నీ చిత్తములో ఉంటే చాలునేసయ్యా. నేను చూడగలిగిన చూడలేకున్నా, నీ కౌగిటిలో నన్ను దాచుమెసయ్యా. సార్యపై ఉన్న మట్టిని దేవా, నీ మక్కువ చొప్పున నన్ను రూపించుము. సార్యపై ఉన్న మట్టిని దేవా, నీ మక్కువ చొప్పున నన్ను రూపించుము. ఆయన మక్కువ చొప్పున మనల్ని రూపించాడు. అలాగున్నే ఆయన పంపబడినటువంటి కుమారుని ద్వారా మనల్ని రక్షించాడు. కాబట్టి దేవుని నిర్లక్ష్యము చేయకుండగా, దేవుని యందు తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించినందుకు మనకు సమాధానము కలిగి ఉందని చెప్పి సంతోషంగా ఉండేవారిగా మనం ఉండాలి. యెషయా 43వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గురించి నీవు విసికితివి గదా. ఏమని సెలవిస్తుంది? నీవు విసికి ఉన్నావు కదా. అంటే ఈ విషయాన్ని మనం చూసినప్పుడు ప్రార్థన లేకుండుట గురించి, దేవుని ఇడిచిన వారు కొందరు ఉంటూ ఉన్నారు. ఆ విషయాన్ని ఈ లేఖనము గుర్తు చేస్తూ ఉన్నది. మనం కూడా ఏం చేయవద్దు అని అంటే 21వ వచనం చూస్తే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుని నిమిత్తము పుట్టినటువంటి బిడ్డలమైనటువంటి మనమందరము దేవునికి స్తోత్రము చేసేటటువంటి వారిగా ఉంటాము అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మనకిష్టం వచ్చినటువంటి పాటల్ని మనం పాడుతూ ఉన్నాం, మనకిష్టం వచ్చినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం, మనకిష్టం వచ్చినటువంటి చూపును మనం చూస్తూ ఉన్నాం, మనకిష్టం వచ్చినటువంటి ఆలోచన మనం చేస్తూ ఉన్నాం, అన్నీ మనకిష్టమైనటువంటి సెలెక్షనే మనం చేస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క సెలెక్షన్, దేవుని ఇష్టమైనటువంటి, దేవుని చిత్తమైనది ఏమిటి అంటే దేవుని వాక్యానుసారంగా జీవించడమే దేవుని వాక్యమై ఉంటూ ఉన్నది, దేవుని చిత్తమై ఉంటూ ఉన్నది. ఆజ్ఞ అతిక్రమమే పాపం కాబట్టి ఆజ్ఞ అతిక్రమంలో మనం పడిపోకుండా జాగ్రత్త కలిగి ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. 59 యెషయా 59వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. శాంతవర్తనమును వారెరుగరు, వారి శాంతవర్తనమును వారెరుగరు, వారి నడవడిలలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడును శాంతి నొందడు. దేంట్లో నడుస్తున్నామని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది.
వంకర టింకరగా నడుస్తున్నామని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందులో నడిచినటువంటి వారు శాంతిగా సమాధానంగా ఉండడం సాధ్యం కాదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మనకు శాంతినిచ్చేది యేసు ప్రభు వారే ఉంటూ ఉన్నారు. ముక్తి దిలాయే యేసునా, శాంతి దిలాయే యేసునా, ముక్తి దిలాయే యేసునా, శాంతి దిలాయే యేసునా. ముక్తినిచ్చేది యేసునామము, శాంతినిచ్చేది యేసునామమై ఉంటూ ఉన్నది. ఈ నామం తప్ప వేరొక నామం లేదనేటటువంటిది మనం గమనించాలి ప్రియులారా. మనకి విమోచన ఇచ్చింది క్రీస్తై ఉంటున్నాడు, క్రయధనం చెల్లించింది క్రీస్తై ఉంటున్నాడు, సమాధానాన్ని అనుగ్రహించింది తండ్రి అయిన దేవుని ద్వారా కుమారుడైన యేసు ప్రభు అయి ఉంటున్నారనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. వారు ఏకమై ఉన్నలాగున మనం కూడా ఏకమై ఉండి ఏకభావము ఏకతాత్పర్యం కలిగి మనం జీవించాలని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉన్నది. మనం నిర్లక్ష్యంగా ఉండవద్దని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడుతూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో దేవుని ఉన్నతమైనటువంటి ప్రణాళిక కొరకు మనం వేచి ఉండేటటువంటి వారికి, క్రీస్తు సర్వాధికారి ఉన్నాడు, ఆయన ద్వారా మనకు సమాధానం ఉంది అనేటటువంటిది మనము మన మదిలో ఉంచుకోవాలి. అలాగునే దేవుని చిత్తము జరిగించేవారిగా ఉండాలి. కీర్తనలో 4వ కీర్తన 8వ చరణాన్ని మనం చూద్దాం. 4వ కీర్తన 8వ చరణాన్ని మనం చూద్దాం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేనొంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేనొంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. ఆయనే మనకు నివాసంగా ఉంటున్నాడు, ఆయన ద్వారానే మనకు సమాధానమై ఉంటూ ఉన్నది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యము చేయవద్దు అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉన్నది. అలాగునే లూకా సువార్త 1వ అధ్యాయము 76 నుంచి చదువుకుందాం. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదు, మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపమును క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను స్థిరపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకట్లోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మన కొరకు అరుణోదయ దర్శనము అనుగ్రహించును. అవును ప్రియమైనటువంటి వారలారా, ఆయన మనకు రక్షణ మార్గమై ఉంటూ ఉన్నాడు, మన పాదములు సమాధాన మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఆయన కృపాశక్తి దయాశక్తి అయి ఉంటున్నాడు, ప్రేమామయుడు కరుణామయుడై ఉంటున్నాడు, సర్వోన్నతుడు సర్వాంతర్యాయమై ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము సమాధానకరమైనటువంటి క్రీస్తు మనకు లభించడము మన జీవితాలకు గొప్ప ధన్యకరమైనటువంటిది జ్ఞాపకము చేసుకుందాం. ఎందుకంటే ఆయన నెమ్మదిని మనకు తండ్రి అయిన దేవుడు నెమ్మదిని పంపించాడు తన కుమారుని ద్వారా. నెమ్మది లేక విస్తారమైనటువంటి ఆస్తులు ఉండడం వల్ల లాభం లేదు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే
నెమ్మది లేకుండా ధనమైనటువంటి విస్తారమైనటువంటి ఆస్తి ఉండడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. యేసును కలిగి ఉండడమే నెమ్మది, యేసు యందు ఉండడమే మనకు సమాధానం అని చెప్పి దేవుని వాక్యము తెలియపరచబడుతూ ఉన్నది ప్రియులారా, తెలియపరచబడుతూ ఉన్నది.